నమస్కారం. నేను గిరిధర్ దేశపాండే. ప్రస్తుతం నిరుద్యోగులు ఎంతోమంది ఉద్యోగ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి వారికి ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్స్ వచ్చినాయి. మన తెలంగాణ న్యాయ వ్యవస్థలో దాదాపు 500 పైన ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినాయి. ఈ నోటిఫికేషన్ ఉన్నాయి. మన తెలంగాణ గౌరవ హైకోర్టు ద్వారా ఈ నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. దీంట్లో దాదాపు 8 రకాల పోస్టుల కొరకు నోటిఫికేషన్ వచ్చింది. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపిస్ట్, ఎగ్జామినర్, రీడర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ వీటికి నోటిఫికేషన్ వచ్చింది. ప్రస్తుతం కాపిస్ట్ పోస్ట్ గురించి ఈ వీడియో తీస్తున్నాను. మిగతా పోస్టుల గురించి మిగతా వీడియోస్ ఉన్నాయి. ఇండివిజువల్ వీడియోస్ అవి నా వీడియోలో ఎండ్ స్క్రీన్ అంటే వీడియో చివరిలో నాకు వీడియోగా వస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే వీటిని ఎండ్ స్క్రీన్ అంటారు. అక్కడ క్లిక్ చేస్తే మిగతా వేకెన్సీ గురించి మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో స్క్రీన్ పైన ఐకార్డ్ అని ఉంటుంది పైన, అక్కడ క్లిక్ చేసినా కానీ మిగతా రిక్రూట్మెంట్స్ వేకెన్సీస్ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాపిస్ట్ పోస్ట్ గురించి తెలుసుకుందాము. ఈ కాపిస్ట్ పోస్ట్లో ఎంటైర్ తెలంగాణ స్టేట్లో 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్. అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లై చేయడానికి వెబ్సైట్ http://tsh.gov.in. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 4th April 2022 11:59 PM వరకు మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాపిస్ట్ పోస్ట్ స్కేల్ 22,900 to 69,150. Adilabad for OC3. Out of 3, 1 general, 1 women, 1 EWS, BCB 1 for women, BCA 1 for women. Next, Karimnagar district, number of vacancies 16, OC 8, out of 8, 3 general, 3 women, 1 ex-serviceman, 1 EWS for women, BCA 1, BCB 1, BCE 1 for women, SC 3, out of 3 1 women, ST 2, out of 2 1 women. Next, Mahbubnagar district, number of vacancies 13, OC 6, out of 6, 3 general, 1 ex-serviceman, 1 EWS, 1 EWS for women, BCA 1 for women, BCC 1, BCD 1 for women, BCE 1 for women, SC 3 out of 3 1 women. Next, Medak district, number of vacancies 9, OC 5, out of 5, 2 general, 1 women, 1 EWS, 1 ex-serviceman, BCB 1 for women, BCC 1, SC 1, ST 1 for women. Next, Nizamabad district, number of vacancy 1, reserved for OC 1. Next, Nalgonda district, number of vacancies 7, OC 4, out of 4, 1 general, 1 ex-serviceman, 1 EWS, 1 EWS for women, BCA 1 for women, BCD 1 for women, SC 1. Next, Rangareddy district, number of vacancies 7, OC 5, out of 5, 2 general, 2 women, 1 ex-serviceman, BCB 1 for women, BCC 1. Next, Warangal district, number of vacancy 1, reserved for SC 1. Next, Metropolitan Sessions Court, Hyderabad, number of vacancy 6, OC 2, out of 2 1 EWS, BCA 1 for men, BCB 1 for women, SC 1, ST 1 for women. Next, City Civil Courts, Hyderabad, number of vacancy 3, OC ex-serviceman 1, BCC 1, SC 1. Next, City Small Causes Courts, Hyderabad, number of vacancies 3, OC 1 for women, BCA 1 for women, SC 1 for women. ఈ కాపిస్ట్ పోస్ట్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఇంటర్ క్వాలిఫై ఉండాలి, లేకుంటే దానికి సమానమైన అర్హత ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లేకుంటే కంప్యూటర్ క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్, తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ బోర్డు నుండి టైప్ రైటింగ్ హయ్యర్లో క్వాలిఫై ఉండాలి. ఒకవేళ పోస్టుకు హయ్యర్ గ్రేడ్ క్యాండిడేట్స్ లభించకుంటే లోయర్ గ్రేడ్ క్యాండిడేట్స్ను అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, రిక్రూట్మెంట్ మెథడ్. ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. ఈ పేపర్ 50 మార్క్స్. నెక్స్ట్, ఈ పేపర్లో క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే టైప్ రైటింగ్ టెస్ట్, దానికి 30 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకి 20 మార్క్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ
స్కిల్ టెస్ట్లో కానీ పాస్ కావడానికి ఒక్కో పేపర్లో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి మార్క్స్ ఓసీ ఈడబ్ల్యూఎస్ 40%, బీసీ 35%, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 30% మార్క్స్కు క్వాలిఫైకి రావాలి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో కాల్ఫర్ అవుతుంది. రిటర్న్ అప్లికేషన్ కానీ, టైప్డ్ అప్లికేషన్ కానీ, ఫోటోస్టాట్ కాపీ కానీ, ప్రింటెడ్ ప్రొఫార్మా కానీ ఇటువంటివి యాక్సెప్ట్ చేయబడవు. ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేయడానికి వెబ్సైట్ https://tshc.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మనకు యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది అప్లై చేసే వాళ్ళకు. ఆ యూజర్ మాన్యువల్ ద్వారా దాన్ని ఫాలో అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత వెబ్సైట్తో పాటు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఈ కోర్స్ వెబ్సైట్లో కూడా ఈ మనకు డీటెయిల్స్ దొరుకుతాయి అప్లై చేయడానికి. ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 4th April 2022 అప్ టు 11:59 PM. యాజ్ ఆన్ 1st July 2022కు మినిమం ఏజ్ ఉన్నది 18 years, మ్యాక్సిమం ఏజ్ 34 years ఉండాలి. తర్వాత రిలాక్సేషన్ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు మ్యాక్సిమం రిలాక్సేషన్స్ 5 years ఉంటుంది. అలాగే ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ 10 years రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కు యాజ్ పర్ రూల్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్స్ మిగతా స్టేట్స్ ఉంది అదర్ దాన్ తెలంగాణ క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన సబ్జెక్టు ఈక్వలెన్సీ సర్టిఫికేట్ మన తెలంగాణ స్టేట్ టెక్నికల్ బోర్డు నుండి వాళ్ళకి ఇంటర్వ్యూ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి అప్లై చేసే వారికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే క్వాలిఫై అయిన ఉండాలి. ఒకవేళ క్యాండిడేట్ ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్ కన్నా ఎక్కువ క్వాలిఫై అయితే దాన్ని ఇంటర్వ్యూ టైంలో సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు మన దగ్గర అనేక రకాల జిల్లాలు ఉన్నాయి. జిల్లాకు వివిధ రకాల లాంగ్వేజ్ ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ ప్రిస్క్రైబ్ లాంగ్వేజ్ ఉన్నాయి. మన దీంట్లో యూజర్ గైడ్లో దొరుకుతాయి. ఏ జిల్లాకి ఏ లాంగ్వేజ్ ఉన్నది, ఆ సంబంధిత జిల్లాకు అప్లై చేసే వాళ్ళు ఆ సంబంధించిన జిల్లాలో ఉన్న లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లేకుంటే అటువంటి క్యాండిడేట్ ఒకవేళ లభించకుంటే ఆ జిల్లాకు సంబంధించిన లాంగ్వేజ్ అవసరాన్ని బట్టి నియమించుకునే అవకాశం ఉంది. ఎగ్జామ్ ఫీజు ఓసీఎంబీసీ 800, ఎక్స్క్లూడింగ్ అప్లికేబుల్ సర్వీస్ ఛార్జెస్, ఆన్లైన్ ప్రాసెస్. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి 400 రూపీస్ ఎక్స్క్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్. ఈ ఫీ అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్ రిటర్న్లో వచ్చి స్కిల్ టెస్ట్ కంప్యూటర్ టెస్ట్కి అప్లై చేస్తూ ఉంటే అపేర్ అయ్యి ఉంటే వాళ్ళు అడిషనల్ ఫీ ఎక్స్క్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ ఫీజు ఓసీబీసీకి 800 ఎక్స్క్లూడింగ్ ఛార్జెస్. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి 400 రూపీస్ ఎక్స్క్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్. తర్వాత రిటర్న్ అండ్ స్కిల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రియర్ ఇంటర్వ్యూ కన్నా ముందు, ఓరల్ ఇంటర్వ్యూ కన్నా ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అయిన వాళ్లకు కాల్ లెటర్స్ వస్తాయి. రేషియో 1:3, ఒక పోస్ట్కు 3 క్యాండిడేట్స్ను కాల్ఫర్ చేస్తారు. డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ ఉండాలి. మన క్వాలిఫై కానీ రిజర్వేషన్ కానీ ఏమైనా క్లెయిమ్ చేసుకుంటే దానిపైన కానీ, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఆల్ ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంప్లాయర్ దగ్గర ఉండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత ఫోటోస్టాట్ కాపీస్ గెజిటెడ్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఉండాలి. ఈ రిజర్వేషన్స్ క్యాస్ట్ రిజర్వేషన్స్ యాజ్ పర్ రూల్స్ ఉంటాయి. అలాగే లోకల్ క్యాండిడేట్స్ 95%, తర్వాత 5% ఓపెన్ టు ఆల్. ఈ అపాయింట్మెంట్స్ ఉన్నది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ కింద రిక్రూట్మెంట్ జరుగుతాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అంటే ఎస్ట్ వైజ్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్, పాత జిల్లాల ప్రకారం వేకెన్సీ ఉంది. రిక్రూట్మెంట్ కూడా దాని ప్రకారం జరుగుతుంది. ఒకవేళ పోస్టుకు క్యాండిడేట్ అపాయింట్ అయితే అపాయింట్ అయ్యే ముందు అతను 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు కొంతమంది అనర్హులు కూడా ఉన్నారు. అటువంటి తెలుసుకుందాము. ఈ అప్లై చేసే టైంకు ఒక వ్యక్తికి ఇతర బ్యారియర్లు ఉంటే ఆ వ్యక్తి దీనికి అప్లై చేయడానికి రిక్రూట్మెంట్కు అనర్హుడు. అలాగే స్పౌస్ జీవించడంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ వైడ్ కాబట్టి అటువంటి వ్యక్తులు కానీ దీనికి అనర్హులు. ఒకవేళ ఒక వ్యక్తిని అతని భార్య జీవించినప్పుడు పెళ్లి చేసుకుంటే
అటువంటి వాళ్ళు దీనికి అనర్హులు. తర్వాత ఒక వ్యక్తి అతని భార్య జీవించినప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నా కానీ రెండో పెళ్లి చేసుకున్నా కానీ అటువంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. నెక్స్ట్ ఒక వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ లోకల్ బాడీస్ కానీ ఆ వ్యక్తిని సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తే అటువంటి వ్యక్తులు కూడా ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనర్హులు. అలాగే ఒక వ్యక్తి ఓ నేరం కింద కోర్టు చే శిక్షించబడితే అటువంటి వాళ్ళు కూడా ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనర్హులు. తర్వాత మోరల్ ఆప్టిట్యూడ్ ఉన్న వ్యక్తులు కానీ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనర్హులు. ఈ సెలక్షన్ ఆఫ్ బీసీఈ క్యాండిడేట్స్ని సబ్జెక్ట్ టు రిజల్ట్ ఆఫ్ సివిల్ అప్పీల్ నంబర్ 2628 2637 of 2010 pending on the file of Honorable Supreme Court of India. అప్పీల్ రిజల్ట్ ప్రకారం వల్ల సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆన్లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ 2 parts ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజల్ట్ చేసుకున్న తర్వాత మనకు పాస్వర్డ్ వస్తుంది, ఓటీపీ ఆర్ ఐడి మనకు వస్తుంది. 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఆ ఐడితో మనము మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని వెబ్సైట్ డీటెయిల్స్ గైడ్లైన్స్ ఫాలో అవ్వడానికి https://tsc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మనము మొత్తం వాళ్ళు గైడ్లైన్స్ చూసుకోవాలి. గైడ్లైన్స్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ దాని ప్రకారం ఫాలో అవుతూ మనము అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నా ఫ్యూచర్ వీడియోస్ మీకు మెసేజ్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.